హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఫస్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అండి, అంటే నిన్నటి మార్నింగ్ వ్లాగ్, మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ వ్లాగ్ అనుకోవచ్చు. ఇంక ఈ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు వ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నా. నేనైతే ఏం గుడికి వెళ్ళి దీపం పెట్టేది అవన్నీ ఏం లేదు, కానీ మామూలు ఇంట్లో పూజ అయితే చేసుకొని రోజు గుడికి వెళ్దాం అనుకుంటున్నా. ఎట్లా మా వారికి మార్నింగ్ షిఫ్ట్లే కాబట్టి ఈవినింగ్ ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకుంటున్నా. అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు మాపేసేసి బయటంతా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశాను. ఈరోజైతే మా లస్తా ఏమాత్రం హెల్ప్ చేయలేదు, తనకు ఏదో వర్క్ ఎక్కువగా ఉందంట, హోంవర్క్. అందుకే ఇంకా నేనే అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇల్లు బయట క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమ పూలు అయితే పెట్టేసి ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు రెసిపీస్ అయితే ఏం చూపించటం లేదు, పనే సరిపోయింది ఈరోజైతే. అందుకే జస్ట్ ఏం చేశానా పిల్లలకి లంచ్ బాక్స్ అని మాత్రమే చూపిస్తున్నాను. లంచ్ బాక్స్కి అయితే బ్రౌన్ రైస్ చేశాను, బీట్రూట్ ఫ్రై చేసి పప్పు చేసేసాను. అలానే స్నాక్స్లోకి అయితే ఇది సున్నుండలు అమ్మ చేసునింది కదా, అవైతే పెట్టేశాను. అలానే యాపిల్ పెట్టేశాను. డింపుల్కి కూడా స్కూల్ అయితే ఉంది, హాలిడేస్ ఇంకా ఇవ్వలేదు 10th వల్ల. అందుకే తనకు కూడా లంచ్ అయితే చేస్తున్నాను. లస్తాకైతే 28th నుంచి అంటుంది హాలిడేస్ అయితే ఇంకా ఇవ్వలేదు. వాళ్ళని రెడీ చేసి పంపించేసి ఈరోజైతే నేను దేవుడు ఫోటో ఫ్రేమ్లు అలానే దేవుడు సంబంధించిన దీపాలు అవన్నీ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా రోజు పూజ చేసుకోవాలని మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇల్లంతా అయితే నేనేం చేయలేదు, ఈ మధ్య మేము ఇల్లు మారాం కాబట్టి ఈ మంత్లోనే ఇంకా ఆల్రెడీ అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసాను ఇంట్లో చేరినప్పుడే. ఇంక అందుకే జస్ట్ ఇల్లు మాపేసుకొని బూజులు ఏమన్నా ఉంటే అది తుడిచేసి దేవుడు వరకు రూము వరకు క్లీన్ చేస్తున్నాను, ఫోటోలు అవన్నీ అయితే. ఇంకా పిల్లలకైతే టిఫిన్కి నేను పెరుగన్నం పెట్టేస్తున్నా. రాత్రి మా పిన్ని వచ్చారులేండి, మా చిన్న ఆడపడుచు అయితే వచ్చారు ఊరి నుంచి. అయితే తను చిన్న నోస్ ఆపరేషన్ అయితే చేసుకున్నారు ఆంటీ అయితే. ఇంకా అందుకే ఇంకా అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేదనేసి అని ఇంకా మా వారైతే సాటర్డే ఈవినింగ్ వెళ్ళి సండే మార్నింగ్ అయితే తీసుకొని వచ్చేసారు కుప్పం నుంచి అయితే. ఇంకా మా తమ్ముడు కూడా ఇక్కడే చదువుకుంటున్నాడు. ఇంకా మా బాబాయ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు లేదు కదా అనేసి అని ఇక్కడికే తీసుకొని వచ్చేసారు. ఇంకా మా పెద్ద ఆంటీ కూడా వచ్చింది చూడ్డానికైతే. ఇంకా అందరూ వచ్చారని నైట్ ఎక్కువ రైస్ అయితే చేసేసాను, ఇంకా అదైతే మిగిలిపోయింది. ఇంకా పిల్లలు నేను పెరుగన్నం తినేద్దాము అనేసి అని పెరుగన్నం తినేసాము, బీట్రూట్ ఫ్రై పెట్టుకొని. కొంచెం ఎక్కువగానే చేశాను, అందుకనే పెరుగన్నంలోకి పిల్లలు తినేస్తారు అనేసి అన్నట్టు ఇంకా కొంచెం ఎక్కువగానే చేశాను తాలింపు అయితే. ఇప్పుడైతే మా పిన్నికి మా తమ్ముడికి అయితే ఇడ్లీ చట్నీ అయితే పెట్టేశాను. ఇంకా సామాన్లు అయితే ఫుల్గా ఉన్నాయి, సామాన్లు తోముతూ ఇంకా లస్తాన్ అయితే రెడీ చేసేసాను మధ్యలో అయితే. ఇంకా తనకు కూడా బీట్రూట్ ఫ్రై పెరుగన్నం అయితే ఇచ్చేసాను. ఇంకా మా పిన్ని వాళ్ళకి కూడా ఫస్ట్ ఇడ్లీ అయితే పెట్టిచ్చేస్తున్నాను. మా తమ్ముడు కూడా ఇంకా కాలేజీకి బయలుదేరుతున్నాడు, ఇంకా లేట్ అయిపోతుందని ఫస్ట్ అయితే ఎవరెవరు బయలుదేరుతారో స్కూళ్ళకి కాలేజీలకి వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే. మళ్ళీ ప్రశాంతంగా పూజ పనులన్నీ అయితే చేసుకోవాలి. నాన్న కూడా వస్తానని చెప్పాడు ఈరోజైతే. నాన్నకైతే అసలు నాన్నతో ఒక టెన్షన్ అయిపోయింది. ఎందుకో ఈ మధ్య హెల్త్ బాలా అనేసని అడుగుమంటే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాడు. ఇంకా మా వారైతే ఇట్లా కాదు అనేసని నిన్న కుప్పం నుంచి వచ్చాక మా నాన్నని రమ్మని చెప్పి రష్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి బాడీ అంతా చెకప్ చేయించాడు. అన్ని టెస్టులు చేయించాక మళ్ళీ తెలిసిందేమంటే షుగర్ ఉండదంట, స్టార్ట్ అయ్యిందంట, కొంచెం ఎక్కువ అయిపోయిందంట. మేము షుగరు చెక్ చేయించుకోలేదు, నాన్నకి వస్తుందని అనుకోలేదు, మాకు ఐడియా లేదు. అప్పుడప్పుడు ఫీవర్గా బాడీ పెయిన్స్గా అట్లా నాన్నకి అనిపిస్తూ ఉంటే ఫీవరే కదా అనుకుంటూ మేమైతే దాని గురించి అనుకొని పెద్దగా
కేర్ తీసుకోలేదు. ఇంకా మా వారికైతే ఎందుకు ఇలాగ వస్తుంది అనేసి డౌట్ వేసి హాస్పిటల్కి తెలుసుకొని వెళ్ళి అన్ని చెకప్లు చేయించేసరికి షుగరు ఉందని అయితే తేలింది. ఇంకా నిన్న టాబ్లెట్లు ఇచ్చి పంపించేశారు. ఈరోజు మార్నింగ్ అయితే తినకముందు ఒక టెస్టు, తిన్న తర్వాత ఒక టెస్ట్ చేపిస్తామన్నారు. ఇంకా అందుకనే నాన్నైతే ఇవాళైతే వస్తానని చెప్పాడు హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇంకా నేను వచ్చేదానంటే వద్దులేమ్మా నేనే వెళ్ళిపోతానులే అని చెప్పి తినకముందు ఫస్ట్ టెస్ట్ చేసుకొని ఇంకా ఒక 1.5 అవరు వెయిట్ చేయమన్నారంట. అందుకని నాన్న నా దగ్గరికి అయితే వచ్చేసాడు. ఇంకా నేను ఇడ్లీ చట్నీ చేస్తున్నాను కదా, ఇంకా నాన్నకైతే పెట్టాను. తినేసి కూర్చో ఉన్నాడు. ఇంకా నేను కూడా సామాన్లన్నీ తోమేసి స్టవ్ అంతా తుడిచేసి నేను కూడా స్నానం చేసుకొని అయితే వచ్చేసాను. ఒకవేళ నాన్న రమ్మంటే హాస్పిటల్కి వెళ్దాము అని రెడీ అయిపోయి వచ్చాను. నాన్నైతే ఇంకెందుకులేమ్మా నీకు ఇంట్లో పని ఉంది కదా చూసుకో అని చెప్పాడు. నాన్నైతే అసలు నాకైతే ఇంకా ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా నాకైతే చాలా బాధగా ఉంది. సగము షుగర్ ఉండాది అని చెప్పడము, సగం డల్ అయిపోయాడు మా నాన్న అయితే. అసలు చిన్న బిడ్డలాగైతే ఏడ్చేశాడు. నాకు ఇప్పుడు చెప్తా అంటే కూడా నాకైతే భలే ఇదిగా ఉంది. వాయిస్ ఇవ్వాలంటే కూడా కష్టంగా ఉంది. అంత బాధేసేసింది. అస్సలు ఎందుకో తెలీదు. అది షుగర్ అని చెప్పడము, ఏడ్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అది ఏం చెప్పాలో కూడా మీకు చెప్తాంటే కూడా నాకు అర్థం కావటంలా. చిన్న బిడ్డలాగా ఏడ్చేశాడు. ఇంకా నాన్న అట్లా నువ్వు ఏడవద్దు, మాకు బాధేస్తుంది, అమ్మ కూడా టెన్షన్ పడుతుంది, ధైర్యంగా ఉండు, ఏం కాదు నాన్న అని చెప్పి ఇంకా నేను వచ్చేదంటే వద్దులే అమ్మ నువ్వు ఉండులే, నేను బయలుదేరి వెళ్తాను, ఏం లేదులే అనేసని ఇంకా నాన్న హాస్పిటల్కి వెళ్ళి ఇంకా బ్లడ్ ఇచ్చేసి చెక్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాడు. అట్లే అయితే ఇంకా నేనైతే నాన్నని బయలుదేరించి పంపించేసి ఇంకా నేనైతే దీపాలు తోమేసి పటాలన్నీ తుడిచేసి బొట్లు అయితే పెడుతున్నాను. అస్సలు నాన్న వెళ్ళాడు కానీ నాకైతే మనసంతా నాన్న మీదే ఉనింది. ఏందిరా ఇట్లా ఏడ్చేస్తున్నాడు, ఏంది నాన్న షుగర్కి ఏంది నాన్న ఏడుస్తావు, ఏం కాదు నాన్న టయానికి మాత్రలు వేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం కాదు అని చెప్పేశాను. మా నాన్న ఏడ్చేసరికి నాకు ఏం చేయాలో అర్థమే కాలేదు. మా పిన్ని కూడా ఉనింది కదా, ఇంకా పిన్ని ధైర్యం చెప్పింది, నేను ధైర్యం చెప్పాను. ఇంకా మళ్ళీ అమ్మకు ఫోన్ చేసి మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, కొంచెం భయపడుతున్నాడు అని చెప్పాను. నేను చూసుకుంటానులే అమ్మ, ఏం చేసేది, అదేమన్నా తీసుకునేదా, ఏమో ఏడిస్తే ఏమో చేస్తుంది, ఏం కాదులే నేను చూసుకుంటానులే, నువ్వు దాని గురించి ఏం ఆలోచించొద్దు అని చెప్పింది అమ్మ అయితే. ఇంకా అట్లా మాట్లాడుతూ పనులన్నీ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ కూడా చాలానే లేట్ అయిపోయింది, 11:30 అలా అయిపోయింది నేను ఇవన్నీ సర్దేసరికి. ఇవాళైతే న్యూస్ పేపర్ వద్దు అని చెప్పి దేవుడి దగ్గర ఇలా నాది బ్లౌజ్ పీసులు ఉంటే అవైతే వేశాను. నాకు ముందు కూడా వేశాను కానీ ఇదేమవుతుందంటే ఒక 2-3 డేస్కి అంతా క్లాత్ అంతా కొంచెం మెస్సీగా అయిపోతుంది. అంటే పూలు డస్ట్ పడి కుంకుమ అది ఏదన్నా రాలి చూడ్డానికి నచ్చటం లేదు. అందుకు మళ్ళీ వేస్తాను, మళ్ళీ ఒక 2 రోజులకంతా మళ్ళీ పేపరే వేసేస్తున్నాను. ఈసారి నీట్గా పెట్టుకోవాలి అన్నట్టు ఇంకా అలా సెట్ చేసి పెట్టాను. నేనైతే ఇంకా పూజ అయితే ఇంట్లో తులసమ్మ దగ్గర అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఈవినింగు అలా అయితే నేను మా వారైతే గుడికి వెళ్దాం అనుకుంటున్నా. అలానే నాన్న దగ్గరికి వెళ్ళి కొంచెం ధైర్యం చెప్పేసి వద్దాము, చాలా భయపడుతున్నాడు అనేసి అనుకుంటున్నా. ఇంకా పిన్ని లేక ఉంటే నేనైతే ఖచ్చితంగా నాన్నతో కూడా వెళ్ళుంటా. ఇంకా పిన్ని ఒకటే ఉంది, పిన్ని కూడా పేషెంటే, ఇంకా నాన్న కొంచెం పర్లేదు కదా అన్నట్టు ఇంకా పంపించాను. ఆయన బండి ఎక్కి బయలుదేరేటప్పుడైతే ఏడ్చేసరికి నాకైతే ఏడుపు వచ్చేసింది. ఇంకా నాన్న ముందర ధైర్యంగా ఉన్నాను కానీ వెళ్ళాక భలే బాధ అయిపోయింది నాకు కూడా అయితే. ఇంకా అలా నాన్న గురించి మాట్లాడుకుంటూ ఇంకా పిన్ని నేనైతే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇంట్లోకి వచ్చి ఇంకా ఫస్ట్ రైస్ అయితే పెడుతున్నా. పిల్లలకి బ్రౌన్ రైస్ చేశాను కదా, అదైతే కొంచెమే ఉంది, నాకు సరిపోయే అంత ఉంది. ఇంక అందుకే మళ్ళీ ఒక గ్లాసు వేడిగా అయితే పిన్ని కోసం అయితే చేస్తున్నాను.
ఇంకా పప్పు తాలింపు అయితే ఉంది ఆల్రెడీ. ఇంకా రసం కథే మర్చిపోయాను నేనైతే ఈ టెన్షన్‌లో పడి. పిన్నికి మళ్ళీ మధ్యాహ్నంగా రసం పెడదాము అనుకున్నా. అన్నం ప్లేట్‌లోకేసాక మళ్ళీ గుర్తొచ్చింది నాకైతే. పిన్ని రసం పెట్టలేదు అని చెప్పాను. ఇంక పర్లేదులే ఏం గానీ తాలింపు పప్పు ఉంది కదా దాంతోనే తినేస్తానులే అని చెప్పింది. ఆంటీ ఆపరేషన్ చేసుకునింది కదా, పెరుగు అలాంటివి తినకూడదంట. నేను మర్చిపోయాను. వంటంతా అయిపోయింది కదా అనే లోకంలోనే ఉన్నాను కానీ రసం పెట్టాలన్నదే మర్చిపోయాను. ఇంక మళ్ళీ అమ్మ నిన్న టమోటా పచ్చడి కూడా తెచ్చిచ్చునింది పిన్నిని చూడ్డానికి వచ్చినప్పుడైతే. ఇంకా అది ఉంటే టమోటా పచ్చడితో అలానే పప్పు బీట్రూట్ ఫ్రైతో అయితే మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసుకునింది ఆంటీ అయితే. ఇంకిలా పిన్నికైతే ఇచ్చేసాను. ఆ తర్వాత నాకు కొంచెం బట్టలైతే బయట ఆరబెట్టున్నాను. క్లైమేట్ అయితే అసలు ఈరోజైతే చాలా చల్లగా ఉంది. ఎండొస్తుంది, మళ్ళీ కొంచెంసేపటికంతా చినుకులు రాలడము అట్లయితే ఉంది. ఇంక అందుకే నేనైతే ఇంకా తెచ్చేసాను. కొన్ని బట్టలైతే ఆరున్నాయి, ఇంకా కొన్నైతే ఆరలేదు. అవైతే నేను మళ్ళీ వెళ్ళి బయట కొంచెం ఎండొచ్చినట్లుంటే మళ్ళీ బయట పోయి ఆరబెట్టేసాను. ఇంకా 4కి అలా అయితే మా లస్త అయితే వచ్చింది. అప్పుడు మీషోలో అమ్మ కోసము చెప్పులైతే పెట్టున్నాను. ఇంకా అవైతే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాము. ఇవి 320 అలా అనుకుంటా పడింది చెప్పులైతే. ముందు పెట్టాను ఒక జత, అది అమ్మకి సైజు చిన్నది వచ్చింది. అవి లస్తాకి ఇచ్చేసాను. మళ్ళీ ఇవి అమ్మ వచ్చినప్పుడు మీషోలో చూపించాను ఏ మోడల్ కావాలి ఏమి అని. అమ్మ అయితే ఇది సెలెక్ట్ చేసుకునింది. ఇక్కడ చూడండి లస్తా అవి వేసుకొని ఏమి ఎగురుతూ ఉందో, బాగా మెత్తగా ఉన్నాయి అని చెప్తా ఉంది. సరే తీయి నేను ఒకసారి వేసి చూస్తాను ఎలా ఉంది ఏమి అని, లేకపోతే రిటర్న్ పెట్టేద్దాము అని చూశాను. నాకైతే బాగున్నాయి అనిపించింది, మెత్తగా ఉన్నాయి. బయట వెళ్ళడానికైతే ఉన్నాయి, బజార్లో అయితే తీసిచ్చున్నాను. ఇంకా డైలీ యూస్కి వేసుకోవడానికి లేవు అని అంటే ఇవి బాగుంటాయి, కొంచెం మెత్తగా ఉంటాయి అనేసని ఇవైతే పెట్టాను. పర్లేదు బాగున్నాయి చెప్పులైతే. ఇంకా అమ్మ వస్తే ఇవ్వాలి, లేదా ఈవినింగు నేను నాన్న దగ్గరికి వెళ్తే ఇంకా తీసుకొని వెళ్ళాలి, అమ్మకి ఇచ్చేస్తాను. ఇవైతే బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. ఇంకా 5:30 కాదులేండి 6 అలా అయిపోయింది టైం అయితే. ఇంకా మా వారు వచ్చారు, ఇంకా ఆయన అయితే రెడీ అవుతున్నారు. ఈ లోపల నేను కూడా రెడీ అయిపోయి ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకొని వెళ్దాము అని పూజ అయితే చేస్తున్నాను, దీపం అయితే పెడుతున్నాను. ఇంకా అమ్మకైతే ఫోన్ చేశాను వచ్చేదమ్మా అనేసని. అమ్మనైతే మా నాన్న ఏడిపించేస్తున్నాడంట, కడుపు నొప్పి అంటున్నాడంట. అంటే మేము ఇన్ని రోజులు షుగరు అనేసని చెక్ చేసుకోలేదు కదా, కొంచెం ఎక్కువ అయిపోయింది మామూలు ఉండే షుగర్ కన్నా ఎక్కువగా అయిపోయిందంట చెక్ చేసుకోకపోవడం వల్ల అయితే. ఇంకా అది మాత్రలు మింగినా ఫుడ్ తిన్నా ఏం తిన్నా కడుపు నొప్పి వచ్చేస్తుందంట. నాన్న కడుపు నొప్పిగా ఉంది, నా వల్ల కావటం లేదు అనేసని అమ్మనైతే భయపించేశాడు. అమ్మ అయితే ఫోన్ చేసింది. నేను బయలుదేరి గుడికి వెళ్దాము అనుకుంటా ఉన్నప్పుడైతే సరేలేమ్మా నేను వస్తానులేమ్మా నేరుగా ఆడికే వచ్చేస్తాను అని చెప్పి ఇంకా దీపం అయితే పెడుతున్నాను. ఇంకా గుడికి టైం ఉంటే వెళ్దాము, లేకపోతే ఫస్ట్ నాన్న దగ్గరికి వెళ్ళిపోదాము అని బయలుదేరుతున్నాము. ఫస్ట్ మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం లేబా, ఇంకా అమ్మ ఒకటే ఉంది కదా చూసుకోలేదు అని ఇంకా మా వారికి అయితే చెప్పాను. సర్లే బాగాలేనప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ మీ నాన్న దగ్గరికి వెళ్దాంలే పదా అని చెప్పారు. సరే అని ఇంకా నాన్న దగ్గరికే వెళ్దాము అని ఇంకా ఫస్ట్ అయితే దీపం పెట్టేసి వెళ్దాము అని దీపం అయితే పెడుతున్నాను. ఈరోజు మా లస్తాకు కూడా మ్యూజిక్ కాలేజ్ అయితే లేదు, తను కూడా ఇంట్లోనే ఉంది. ఇంకా అలానే డింపుల్ కూడా 5:30కి వచ్చేసాడు క్లాస్ లేదని చెప్పి. ఈవినింగ్ మామూలు 7:30కి అట్లా కదా వస్తాడు.
ఈరోజైతే లేదని చెప్పి 5:30 వరకే అని చెప్పి తను కూడా వచ్చేసాడు. ఇంకా మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండండి. ఇంకా మా పిన్ని కూడా లెన్స్ కార్ట్కి వెళ్ళి గ్లాసెస్ అయితే తీసుకోవాలని చెప్పింది. ఇంకా పిన్ని ఉంటే పిల్లల దగ్గర ఉంటుంది అనుకున్నా. ఇంకా ఆంటీ కూడా లెన్స్ కార్ట్కి వెళ్ళాలని మా తమ్ముడు అయితే తీసుకొని వెళ్ళాడు. ఇంకా అందుకే పిల్లల్నే ఉండమని చెప్పి మాదర్ తాతయ్య బాగాలేదంటున్నాడు, నేను వెళ్తున్నానమ్మా అని చెప్పాను పిల్లలకైతే. సరేలే మమ్మీ మీరు వెళ్ళేసి రండి అని చెప్పారు వాళ్ళైతే. ఇంక ఇంట్లో పూజ చేసేసి తులసమ్మ దగ్గర అయితే దీపం పెడుతున్నాను. దీపం పెట్టేసి ఇంకా నేను మా వారైతే బయలుదేరుతున్నాము. నేనైతే ఈ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసరికి మా అమ్మ అయితే మళ్ళీ ఫోన్ చేసింది. అమ్మ మీ నాన్న ఇప్పుడు బాగుందని చెప్పాడు, మీరేం రావద్దండిలే, ఇంట్లో చూసుకో, పిల్లలు వచ్చారు కదా, ఇంక ఇప్పుడైతే రావద్దండి, కొంచెం పెరుగన్నం కల్పించాను తిన్నాక ఇప్పుడు బాగుందని చెప్పాడు, మీరు రావద్దండి అని అమ్మ అయితే మళ్ళీ ఫోన్ చేసి అయితే చెప్పింది. తులసమ్మ దగ్గర దీపం పెట్టేసరికి ఇంకా మీరు గుడికి వెళ్ళాలనుకున్నారు కదా వెళ్ళండిలే. లేదు మా మేము వచ్చి చూసుకొనన్నా వస్తాంలే అని చెప్పాను. వద్దొద్దు బాగుందంట పెరుగన్నం తినేసరికి, అది షుగర్ ఎక్కువైపోయింది కదమ్మా, అలానే ఉంటుంది, టెన్షన్ పెట్టేస్తాడు మీ నాన్న, ఇప్పుడు బాగుందిలే నేను ఉన్నాను కదా చూసుకుంటానులే, మీరేం రావద్దండి అని చెప్పేసింది. ఇంకా సరే అని ఇంకా మా వారికి అయితే ఇంకా ఆడికి వెళ్ళేది లేదండి, ఇంకా ఒకేసారి గుడికి వెళ్ళిపోదాంలే అని చెప్పాను. పిన్ని అయితే ఇంకా రెడీ అవ్వలేదు హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇంకా లస్తా దగ్గర స్టూల్ ఉంటే అది తీసుకొని వెళ్ళిపోయాను, చదువుకుంటా ఉన్నింది బుక్కులు పెట్టుకొని. అదైతే నేను మళ్ళీ తెచ్చిచ్చేసాను తనకైతే. ఇంకా ఆంటీ కూడా రెడీ అవ్వడానికి అయితే వెళ్తా ఉంది. మా తమ్ముడైతే ఫోన్ చేశాడు, రెడీగా ఉండు మమ్మీ నేను వస్తున్నాను కాలేజీ నుంచి అని. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు హాస్పిటల్కి అయితే. ఇంకా నేను మా వారైతే బయలుదేరుతున్నాం. నాకు ఇప్పటికైతే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది, నాన్నకు బాగుంది అని చెప్పాక ఇంకా హ్యాపీగా ఇంకా గుడికి అయితే బయలుదేరాము. అలానే ఇంట్లో కొన్ని సరుకులు అయితే లేవు, అలానే రిలయన్స్కి వెళ్దాం అనుకుంటున్నాము, అక్కడి నుంచి దగ్గరే కదా అనేసి. ఇంకా డీమార్ట్కి వెళ్ళేంత టైం అయితే లేదు, పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా మళ్ళీ పోయి డిన్నర్ చేయాలి. అందుకే ఫస్ట్ దుర్గమ్మ వారి గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే ఇంకా రిలయన్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఇదే నేను ఫస్ట్ టైం రావడము ఈ టెంపుల్కి అయితే. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దుర్గా అమ్మవారు కానీ కాళికా అమ్మవారు కానీ చాలా బాగా అలంకరిస్తారని ఇంతవరకు వెళ్ళలేదు నేను ఈ టెంపుల్కి. ఈ రోజైతే ఫస్ట్ రోజు ఈ గుడికి వెళ్దాము అని చెప్పి ఈ గుడికి అయితే తీసుకొని వచ్చాను. దర్శనం అయితే చాలా బాగుంది, మేము వెళ్ళిన టైం అయితే బాగుంది. అయ్యవారైతే అమ్మవారి దగ్గరికి అయితే పంపించాడు, పోయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్పి గర్భగుడిలోకి అయితే పంపించాడు. ఇంకా దగ్గర నుంచి అమ్మవారిని అయితే చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము రిలయన్స్కి అయితే. ఇంకా రేపైతే కాళికా అమ్మవారి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళాను కదా, ముందుసారి నేను 9 days అమ్మవారి గుడిలో దీపాలు అయితే పెట్టాను ప్రతిరోజు అయితే. ఇంక ఈసారి అందరూ హెల్త్ ఇష్యూతో ఉన్నాము, నాకు సరిగ్గా హెల్త్ బాగా, ఇంకా మా పిన్ని కూడా హెల్త్ బాగాలేక వచ్చింది. ఇంకా నాన్నకి అలా ఉండేసరికి ఇంక ఈసారి అయితే దీపాలు అయితే ఏం పెట్టడం లేదు, డైలీ ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా రిలయన్స్లో అయితే కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంట్లో ఉండంగానే పిల్లలైతే ఫోన్ చేశారు, మమ్మీ ఇంకా రాలేదేమి అనేసి. లేదు నాన్న వస్తున్నాంలే బయలుదేరేసాము అని చెప్పాను. వాళ్ళకైతే ఆకలిగా ఉందంట, ఇంకా వెళ్ళి ఇడ్లీ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకేదైనా చేయాలన్నా టైం అయితే లేదు, ఆల్రెడీ చట్నీ అయితే మార్నింగ్ ఉంది, అలానే పప్పు ఉంది, అమ్మ పంపించిన టమోటా పచ్చడి, బటర్ నాలు, ఉల్లగడ్డ కర్రీ అయితే అమ్మ నిన్న తెచ్చునింది డింపుల్ కోసమని, ఇష్టం అనేసని చేసుంటే ఇంకా అవన్నీ ఉన్నాయి. అందుకే ఇడ్లీ పెడదాము అనుకుంటున్నా. ఇంకా పిల్లలు ఇంకా ఇంటికి రాగానే ఏం తెచ్చావు, స్నాక్స్ ఏమన్నా తెచ్చావా లేదా అనేసి ఇంకా బ్యాగ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నారు.
పిల్లలకి కొన్ని స్నాక్స్ అయితే తెచ్చాను. ఎప్పుడు ఫ్రూట్సే పంపిస్తున్నానని, మాకొద్దు స్నాక్స్కి ఎప్పుడు ఇదేనా అంటున్నారని ఈసారి అయితే నేను పిల్లలకి బిస్కెట్లు, అలానే రస్కులు, ఇది శనగుంటలు అవైతే తీసుకొని వచ్చాను. పల్లి ఉంట అంటారు కదా, అవైతే తీసుకొని వచ్చాను. ఇంక ఇంట్లో సున్నుండలు అమ్మ చేసినట్టు ఉన్నాయి కదా, అవైతే ఉన్నాయనేసని కొన్ని తక్కువగానే తెచ్చాను. పల్లి ఉండలు అయితే మళ్ళీ అయిపోయాలంటే తెచ్చుకుందామని. రిలయన్స్లో స్నాక్స్ అయితే చాలా బాగుంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా రావడం నాకు కూడా ఆకలిగానే ఉన్నింది. అందుకనే ఫస్ట్ అయితే అందరం అయితే తలా ఒక సున్నుండ అయితే తినేసాము. ఇంకా డింపులు తెచ్చాను కదా నేను పల్లి ఉండలు, అవైతే తింటున్నాడు. ఇంకా లస్తాని ఒక టీవీ టేస్ట్ చూస్తాను అంటే చూడండి, నేను ఈ ప్యాకెట్ నాకే అనేసని ఇంకా పెట్టుకునేసింది. ఇంకా మళ్ళీ లాక్కొని నేనైతే ఒకటి తీసుకొని తింటున్నాను. నాకు భలే ఆకలిగా ఉంది. బ్రౌన్ రైస్ తింటున్నాను కదా, అది కొంచెంసేపటికంతా అలవాట్లేదు కాబట్టి ఎక్కువ తినలేకపోతున్నాను. దానివల్ల కొంచెంసేపటికే మళ్ళీ ఆకలి వచ్చేస్తుంది. మామూలు ఇంట్లో ఉంటే 7కి అంతా తినేస్తున్నాను, ఇప్పుడైతే ఆకలి వచ్చేస్తుంది అనేసని అంతలో త్వరగానే తినేయమంటున్నారు మా వారైతే. 7 లోపల తినేసేయి నువ్వు, అప్పుడే నీకు బాగుంటుంది హెల్త్ అని అంటే, ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందిలేండి, 8:30 అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా అప్పుడు ఇడ్లీ అయితే పెడదామనేసని అనుకుంటున్నా. ఇంకా పిల్లలైతే ఇంకా సరుకులన్నీ బయట తీశారు కదా, అవన్నీ అయితే సర్దుతున్నారు. హార్లిక్స్ కూడా అయిపోయి ఉన్నింది పిల్లలకైతే. ఇంకా అది కూడా మా వారైతే డబ్బాలోకి పోస్తాను తాబో అని చెప్తే ఇంకా డింపుల్ అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఇంక ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను. నేను కొంచెం సున్నుండ, పల్లి ఉండ తినేసి నీళ్ళు తాగాక కొంచెం నాకు కూడా ఆకలి తగ్గింది. ఇంకా డింపుల్ అడుగుతున్నాడు ఎంతసేపు అవుతుంది మమ్మీ అనేసని. ఇడ్లీ పెట్టడము, దోశ పోసేవచ్చు కదా అని అంటున్నాడు. నేను అంతసేపు నిలబడుకోలేను నాన్న, ఇడ్లీ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, అందుకే నేను ఇడ్లీనే పెట్టేస్తాను, నిలబడుకొని పోస్తూ ఉండాలి, అంతమందికి నేను దోశలు పోయలేను అని చెప్తే, సరేలే మమ్మీ ఏదో చెయ్యి, నాకు ఆకలిగా ఉంది అని అంటున్నాడు. ఈరోజు కొంచెము లేటే అయిపోయింది, పిల్లలకు కూడా పాపము ఆకలి అయిపోయింది. ఈవినింగు నేను పాలైతే ఇచ్చాను, నేను టీ తాగాను పిన్నికి పెట్టించినప్పుడే. కానీ ఎందుకో ఈరోజు కొంచెం ఆకలి వేసింది. 7కి తినడం అలవాటు అయిపోయింది కదా, దానివల్ల కొంచెం ఆకలి వేసేసింది. ఇంక ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే. పిన్ని వాళ్ళైతే ఇంకా రాలేదు లెన్స్ కార్డ్ నుంచి అయితే. ఇంకా ఫస్ట్ అయితే మేము నలుగురం అయితే తినేసాము. మళ్ళీ ఇంకొక సారి అయితే పెట్టేశాను ఇడ్లీలు అయితే పెట్టి, ఇంకా మా తమ్ముడికి మా పిన్నికి అనేసని రెండోసారి అయితే పెట్టేశాను. ఇంకా ఇది చూడండి, ఇదైతే టమోటా పచ్చడి, ఇదైతే ఆలు బఠానాలు కర్రీ. ఇంకా అదైతే ఆలు కర్రీ అయితే వేడి చేస్తున్నాను, మా డింపుల్కి ఇష్టం అనేసని ఇదైతే వేసిద్దాము అని వేడి చేస్తున్నాను. మరీ గట్టిగా ఉన్నింది, కొంచెం వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను. ఇంకా డింపుల్కి మా వారికి అయితే బఠానాలు ఆలు కుర్మా వేయించేసాను. మా లస్సీ నేనైతే ఈ టమోటా పచ్చడితో అయితే వేసుకొని తినేసాము. ఈ నవరాత్రుల్లో ఫస్ట్ డే మాదైతే ఇలా గడిచిందండి. ఓకే అండి, బాయ్.